హాయ్ గాయ్స్, మొత్తానికైతే వచ్చేసిన వంట చేసుకోవాలా. వంట చేయదనుకున్నా, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. శివుడు ముందు వంట చేసుకొని తింటే ఎంత రిలాక్స్గా ఉంటుందో. చలో మరి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే రైస్ పెట్టాలా. రైస్ ఇంపార్టెంట్, తర్వాత సంగతి తర్వాత. మన రైస్ కుక్కర్ దీంట్లో ఉంటుంది. రైస్ కూడా దీంట్లోనే ఉంటుంది. రైస్ అయితే మనం దీంట్లో సెట్ చేసి ఉండే. వన్ గ్లాస్ కప్కి 2 గ్లాస్ వాటర్. అంతే. ఒక సైడ్ అయితే ఇది అవుతూ ఉంటుంది రైస్. మనం ఇంకో సైడ్ ఆనియన్స్ కట్ చేద్దాం. డస్ట్బిన్ కవర్. ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకుందాం. చిన్న ఫ్రైడ్ రైస్ టైప్ అయితే చేసుకుందాం. ఈరోజు కూరగాయలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నైట్ షో అయిపోయాక ఈరోజు ఇక్కడనే స్పెండ్ చేస్తా. నైట్ షో అయిపోయాక రేపు మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరదాం. అది ప్లాన్. నో మలయాళం, తమిళ్, తెలుగు. ఏడి పోయినది ఒక బాధ అయిపోయింది. వీడియో తీద్దామంటే కదా ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చి డిస్టర్బ్ అయితే పక్కా చేస్తారు. 100% డిస్టర్బ్ చేస్తారు. కామన్ అయిపోయింది అది. వెహికల్స్ లోపు ఉంది కదా, సో ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది. సో సేఫ్ సైడ్ కుకింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాదు కాబట్టి ఇది పెడతాం మనం.
దీన్ని ఆనియన్ కర్రీ అంటారు. మీరు ఎప్పుడైనా తిన్నారో తింటారో తెలియదు, కానీ ఓన్లీ ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, అల్లము, ఆయిల్, ధనియాల పొడి అంతే. ఒకసారి ట్రై చేయండి, ఎగ్దమ్ ఉంటుంది. కారం గట్టిగా వేసుకోండి, లోపల ఏమైనా ఉన్నా అవి ఎగిరిపోతాయి. కర్రీ అయిపోయింది, రైస్ కోసం వెయిట్ చేయాలి. చలో వెయిట్ చేద్దాం. రైస్ అయితే అయిపోయింది, ఇంకా తినడమే లేట్. ఫుల్ ఆకలిస్తుంది. నా డైనింగ్ టేబుల్ దానికైతే భోజనం అయిపోయింది, ఇంకా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి, అది ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇది తీయాలా, మూత పెట్టాలా, ఎన్నిసార్లు వండితే అన్నిసార్లు. సేఫ్టీ ఇంపార్టెంట్. జస్ట్ ఇట్లా వదిలేస్తే సరిపోద్ది అంతే, ఇంకా ఇది క్లోజ్. అదన్నమాట. అట్లా మంచిగా వండుకొని ప్రశాంతంగా దేవుని ముంగట తిన్నాము. ఇప్పుడైతే కూర్చొని వీడియో ఎడిటింగ్ చేయాలా. నైట్ లైట్ షో మళ్ళీ షూట్ చేస్తా, కాకపోతే ఇక్కడ నుంచి షూట్ చేస్తా, వేరే లెవెల్ వస్తుంది. చలో మరి సీ యూ. టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఎగ్జాక్ట్గా 7 o'clockకి మళ్ళీ లైటింగ్ షో అయితే స్టార్ట్ చేస్తారు, లేజర్ లైట్ షో. ఈరోజు నిన్న ఏంటంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో నేనే కూర్చున్నా, బట్ ఈరోజు అలా కాదు. బ్యాక్ నుంచి ఇక్కడ నుంచి S23 అల్ట్రా పెట్టి షూట్ చేస్తా. చూద్దాం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందో. నిన్న ఏంటంటే లైటింగ్ షో ఫేస్ పైకి ఇలా అని వచ్చింది, నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా కావాలా. సో ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇంకా దానికి టైం ఉంది కదా, అక్కడ వైబ్స్ ఎలా ఉందో చూద్దాం. రేపు ఎలాగో ఊటీకి బయలుదేరుతున్నా, సో లెట్స్ సీ. చలో చూడాలి, ఈ రోజన్నా కంప్లీట్ లేజర్ షో వేస్తాడా, లేకపోతే నిన్నట్లాగా 3 minutes కట్ చేస్తాడా. నిన్న సో సాడ్ 3 minutes కట్ చేసిండు, మీరు చూడలేకపోయారు. బట్ టుడే ఐ విల్ ట్రై. వాళ్ళు ఫుల్ వేస్తే ఫుల్గా క్యాప్చర్ చేస్తా. ఓకే. అండ్ చాలా పీస్ అబ్బా. నేను ట్రావెల్ చేయబట్టి 24 days అవుతుంది, బట్ ఈ రోజునంత హ్యాపీగా పీస్గా ఏ రోజు లేను. ఏ రోజు ఏదో ఒక చిన్న లోటు ఉంది, ఏదో సంథింగ్ మిస్సింగ్, అది ఏందో అర్థమవుతలేదు. బట్ ఈరోజు ఫుల్ ఫీల్ 100% హ్యాపీ. అంతా ఉదయ. చలో వెళ్ళిపోదాం అక్కడికి.
Fertile soils will not quench the fire of hunger. Unquenched hunger can burn the very world. This is a generational responsibility. Save soil. Let's make it happen. The magic of soil is it turns death into life. Sadhguru did a lone motorcycle ride from London to Coimbatore, about 30,000 kilometers. This is to create people's support to make the policy changes happen. If only all of us can raise our voice together to ask the government this will happen. Can we raise our voice and ask yes? Can we support Save Soil? Yes? Not enough. No sound is coming. Can we support Save Soil? Yes? Wonderfully done by all. Can we support Save Soil? Yes? Not enough. Can we support Save Soil? Yes?